रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जड़चल्ला एमएलए जनमपल्ली अनिरुद्ध रेड्डी ने इल्ज़ाम आयद किया कि पहले मरहले की पंचायत इंतखाबात में कांग्रेस ने अकेले मुकाबला किया, जबकि बीआरएस और बीजेपी ने पसे पर्दा मफाहिमत करके मुश्तरका हिकमत अमली के साथ इलेक्शन लड़ा। उन्होंने कहा कि उनके आबाई गांव रंगारेड्डी गोड़ा में बीआरएस को सिर्फ 13 वोट मिले, इसलिए बीआरएस कायदीन को उन पर तनकीद का कोई अखलाकी हक नहीं। उन्होंने याद दिलाया कि माजी में लक्ष्मण रेड्डी के अपने गांव आवंचा में कांग्रेस उम्मीदवार ने बीआरएस को 560 वोटों के फ़र्क से शिकस्त दी थी। उनका कहना था कि रंगारेड्डी गोड़ा में जीतने वाला हर उम्मीदवार उनका अपना आदमी है और इस बार कामयाब होने वाले आनंद को साबिका 2 शिकस्तों की बुनियाद पर हमदर्दी वोट मिले। एमएलए ने कहा कि हल्के की 50% से ज़्यादा पंचायतें कांग्रेस ने जीती, जबकि बीआरएस कई मकामात पर अपना उम्मीदवार भी खड़ा न कर सकी। राजापुर जैसी अहम पंचायत में भी बीआरएस के बजाय साबिक उम्मीदवार रामकृष्ण हमदर्दी की बुनियाद पर सामने आए। अनिरुद्ध रेड्डी ने कहा कि कांग्रेस की अंदरूनी बेइत्तेफाकी के बायस कुछ मकामात पर बीआरएस को फ़ायदा हुआ, ताहम अवाम ने मजमूई तौर पर कांग्रेस के हक़ में वाज़ेह फैसला दिया। జరిగిన ఫేజ్ 1 ఎలక్షన్స్ జడ్చర్ల నియోజకవర్గంలో పూర్తయిన సందర్భంగా గెలిచిన సర్పంచ్లకు, డిప్యూటీ సర్పంచ్లకు, వార్డ్ మెంబర్స్కి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అయితే నిన్న అంత సోషల్ మీడియాలో అనిరుద్ధ్ రెడ్డి గ్రామము రంగారెడ్డి కూడా ఓడిపోయినారు, బీజేపీ అభ్యర్థి 30 ఓట్లతో గెలిచిందని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గ్రామం రంగారెడ్డి కూడా ఒక్కటే కాదు, మొత్తం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ నా గ్రామాలు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐ రిప్రజెంట్ టోటల్ కాన్స్టిట్యున్సీ. అట్లా చూస్తే మళ్ళీ రంగారెడ్డి కూడా పక్కన ఉన్న గుండపుట్టపల్లి నా గ్రామమే, అక్కడ గెలుస్తాం. బీబీ నగర్ తాండలో గెలుస్తాం, పక్కన ఉన్న తాండ అగ్రహారం పుట్టపల్లిలో గెలుస్తాం. మా నాయనమ్మ పేరున్న సింగమ్మ కూడా తాండలో కూడా మేమే గెలుస్తాం. అయితే వీళ్ళు కావాలని గ్రూప్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినాను పెడుతున్నారు. నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, 3 క్యాండిడేట్లు నిలబడ్డారు కదా రంగారెడ్డిపురంలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మళ్ళీ మీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13 ఓట్ల. బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డిగూడెంలో 13 ఓట్లే వచ్చినాయా అని మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి? అంటే కేవలం అనిరుద్ధ్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై మీరు చేస్తారు. అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తుడే, ఓడిపోయిన సాయి నా గ్రామస్తుడే. మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది? నేనేమైనా ఇంటింటికి పోయి నేను ప్రచారం చేసినా? ఎవరైనా గెలవండి, మంచోళ్ళని గెలిపించండి అని చెప్పడం జరిగింది. ఆనంద్ 2 సార్లు, ఒకసారి ఎంపీటీసీగా నిలబడి ఓడిపోయినాడు, ఓసారి సర్పంచ్గా నిలబడి ఓడిపోయాడు. సో ఒక సింపతి, 2 సార్లు ఓడిపోయింది కదా అని చెప్పి కూడా గ్రామ ప్రజలు ఆలోచించుతారు. మరి ఇదే గ్రామానికి నా సొంత గ్రామము 3 సార్లు లాస్ట్ 3 టర్మ్స్ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ని గెలిపించాను. నేను ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళకి మా అమ్మని గెలిపించినప్పుడు బిలాసాక స్పాంజైరన్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాను, పొల్యూషన్ వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాను, కోర్టులో గెలుస్తాను, ఫ్యాక్టరీ షిఫ్ట్ కావాలని చెప్పేసి. కానీ వాళ్ళకి అలాట్మెంట్ ఇంకా ల్యాండ్ వేరే దగ్గర కాలేదు కాబట్టి అది షిఫ్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అరే షిఫ్ట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే 2 ఏళ్ళు అయింది కూడా మీరు ఎందుకు ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదని కూడా వాళ్ళకు ఒక డౌట్ ఉండే. సో అది నిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చింది, ఎందుకంటే అది కాలేదని. ఖచ్చితంగా మాట ఇస్తున్నాను, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఈ ఫ్యాక్టరీని షిఫ్ట్ అయ్యేటట్టు నేను కొట్లాడుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గ్రామానికి ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3.5 కోట్లది. ఎస్సీ సబ్ ప్లాన్లో సిమెంట్ రోడ్స్ 90 lakh రూపీస్ వరకు శాంక్షన్ అయింది, రోడ్డు చేస్తున్నారు. ఎస్సీ కాలేజీలో సిఎస్ఆర్ యాక్టివిటీతో 25 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్ కట్టినాము, స్కూల్లో డైనింగ్ బిల్డింగ్ కట్టిస్తున్నాము. ఇవన్నీ తెచ్చిన తర్వాత కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది సింబల్ లేని, అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్.
ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది. అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటాడు అనేది దానిపైన ఉంటుంది. ఇదేం చేయి గుర్తు అక్కడ కారు గుర్తు కాదు. 13 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? మీరా దాని గురించి మాట్లాడేది? మళ్ళా రాజాపూర్లో మీ క్యాండిడేట్ లేకపోయిండే, రాజాపూర్ హెడ్ క్వార్టర్సా మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండు? ఎవరు సపోర్ట్ చేస్తారు? అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ 2 సార్లు ఓడిపోతే ఆయనకు సింపతి ఉన్నది. ఆయన సింపతి మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కనే నిలబడ్డారు. మీ వల్ల ఆయన ఏం గెలవలేదు, ఆయన ఇండివిజువాలిటీతోనే రాజాపూర్లో గెలిచారు. అది కూడా మా ఖాతా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు నిన్న మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఫోటోలు దిగిందంటే చూసుకున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు పక్క నిలబడి ఫోటోలు దిగుతున్నారు. అంటే కేవలం అనిరుద్ రెడ్డి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు వస్తుంది, నేను ఎట్లా దెబ్బ కొట్టాలనేది ప్లాన్ చేసింది తప్ప అక్కడ మీరు ఇండివిజువల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ సపరేట్గా నిలబడి మీ సత్తా చూపించుకునే ఎలక్షన్ కాదు ఇది. మీరు సత్తా చూపించుకోలేకపోయినారు. మళ్ళా మొత్తం నిన్న 82 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగింది. అంటే నవాపేట, రాజాపూరు, దాని తర్వాత ఊరుకొండ. మళ్ళీ ఊరుకొండల 16 గ్రామ పంచాయతీలు ఉంటే 10 మేము గెలిచినాం. ఒకటి అక్కడ ఇండిపెండెంట్ గెలుస్తున్నారు, దాని తర్వాత బీజేపీ 2 గెలుస్తున్నారు, బీఆర్ఎస్ గెలుస్తున్నారు. మళ్ళా నవాపేటలో దాదాపు 42 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే మేము 23 గెలుస్తున్నాం. దాంట్లో తక్కినవి ఇండిపెండెంట్ గెలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీరు మాకన్నా ఎక్కువ గెలుస్తున్నారు. మొత్తం 3 క్యాలిక్యులేట్ చేస్తే 38 సర్పంచులు కాంగ్రెస్ గెలుస్తారు 82. తక్కినవి మీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇండిపెండెంట్ సర్పంచ్ ఉన్నారు, బీజేపీ సర్పంచ్ ఉన్నారు, మళ్ళా బీఆర్ఎస్ సర్పంచ్. అంటే 50% మేము గెలిచి మీరు కావాలని మా గీరుడు అని చెప్పేసి ఫోటోలు పెడుతున్నారు మీ నాయకుడిని. మరి మీ నాయకుడు మినిస్టర్ ఉన్నప్పుడు జడ్చల బుక్క వెంకటేశం గెలిచిండు కదా, ఆయన గెలిచి మినిస్టర్ ఉన్నాయి కదా, మినిస్టర్ ఉన్నప్పుడే జడ్చల సర్పంచ్ ఆయన గెలిచిండు కదా, 40,000 మెజారిటీతో గెలిచిండు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఊరు ఓడిపోయిందని మీరు అంటున్నారు కదా, వచ్చేసరికి ఎట్లయితే మీ నాయకుడు ఆ రోజు 44,000తో గెలిచిండో ఇక్కడ సర్పంచ్ ఓడిపోయి, అప్పుడు ఆవంచల కూడా ఓడిపోయింది కదా. ఆవంచల ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2018 తర్వాత 2019 ఎలక్షన్స్ వల్ల ఈయన సొంత ఊరు, మీ నాయకుడు సొంత ఊర్లో 560 ఓట్లతో ఓడిపోయిండు. అక్కడ క్యాండిడేట్ మీ నాయకుడు క్యాండిడేట్ పైన 560 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఇక్కడ మీరు ఇద్దరు ఒకటి అయింది కాబట్టి 30 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. అయినా కానీ నేను ఎవరైనా గెలిస్తే మంచిదని చెప్పి నేను ఇంటింటికి తిరిగి నేను ప్రచారం చేసింది లేదు ఇక్కడ. అయినా కానీ నేను చెప్తున్నాను, రంగారెడ్డి ప్రజలకి, నా కొడుకు కూడా చెప్పినాను, నేను నా సొంత ఊరు, ఆ ఒక్క ఊరు వల్లనే నాకు అమెరికాకు పోయి నాకు జాబు అక్కడ చేసుకునేది అనుకుంటే కూడా ఆ రంగారెడ్డి కూడా మీద ప్రేమతోనే నేను బయటికి కూడా ఎక్కడికి పోలేదు. నేను నా కొడుకు కూడా చెప్పాను, నేను చచ్చిపోతే కూడా రంగారెడ్డి కూడా ఉన్నాయి, నన్ను అక్కడ ఏది ఉందా అక్కడనే జరిపించాలని చెప్పి కూడా నా కొడుకు కూడా చెప్పినాను, అంతిమ సంస్కారంగా ఏదున్నా. కాబట్టి ఈరోజు మా గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాను, మన ఊర్లో జరిగేటిది బయట వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం నెగిటివ్ చేయాలని చూస్తున్నాం. అయినా కానీ తీర్పు వచ్చింది, నేను మీకు సహకరిస్తాను, ఎవరు గెలిచినా కానీ గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాము రంగారెడ్డి కూడా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంది. కాంగ్రెస్ నాయకులకు అందరూ నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీరు ప్రతి గ్రామంలో మీరు కొట్లాడుకొని ముగ్గురు క్యాండిడేట్, ఇద్దరు క్యాండిడేట్ పెట్టుకొని మీరు కొట్లాడలేకపోతే ఓట్లు చీలిపోయి 3వ వ్యక్తికి అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు మేము చూస్తాం నిన్న. కాబట్టి దయచేసి ఈ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ పోయే గ్రామాలలో మీరందరూ కలిసి కూర్చొని ఇంకా టైం ఉంది కాబట్టి ఒకరికొకరు మీరు మాట్లాడుకొని మీరు కొట్లాడితే ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ సెకండ్, థర్డ్లో కూడా మనమే గెలుస్తాము. కాబట్టి మళ్ళీ టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను కాంగ్రెస్.